రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక లేకుండా పథకాలు ప్రవేశపెట్టడం తప్ప రైతులకు ఫలితం లేదని పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న వరి పంటను ఎంపీ అరవింద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ఓ ప్రణాళిక లేకుండా ఎన్నికల్లో వివిధ పథకాలు ప్రవేశపెట్టడం తప్ప వాటి వల్ల ఎవరికి లబ్ధి చేకూరింది లేదని, అవి సరైన పద్ధతిలో అమలు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. గత ప్రభుత్వం అయినా ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం అయినా రైతుల సమస్యలను పరిష్కారం చేయడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా తక్షణమే నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయల పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కూరెళ్ల శ్రీధర్, రెంజల్ జెడ్పీటీసీ మేక విజయ సంతోష్, జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, మండల అధ్యక్షులు ఇంద్రకరణ్, నాయకులు వెల్మల విజయ్, సృజన్, చిల్క ప్రవీణ్, రాము, సూరకిరణ్ తదితర మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు. అకాల వర్షాలు అన్నవి ప్రతిసారి పడతా ఉన్నాయి. రైతాంగం నష్టపోతా ఉంది. పోయిన ప్రభుత్వం ఏమో ఎన్నడూ రైతాంగాన్ని పట్టించుకోలేదు. జాతీయ స్థాయిలో పంట బీమా, ఫసల్ బీమా పథకం ఉన్నా కూడా దాదాపు 90% రాష్ట్రాలకు కూడా ఇంప్లిమెంటేషన్ ఉన్నా తెలంగాణలో రైతాంగాన్ని పట్టించుకోవడం వల్ల, కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఫసల్ బీమా లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం వచ్చి కూడా 4 నెలలు దాటింది. వీళ్ళు కూడా ఫసల్ బీమా పెడతామన్నారు కానీ ఏళ్ళటి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఫసల్ బీమా ఉంటే ఇటువంటి ప్రకృతి వైపరీత్యమైనప్పుడు కనీసం పెట్టుబడి డబ్బులన్నా వస్తాయి. ఇప్పుడు వరికి ఒక 25-30 వేలు అవుతుంది అన్న. హార్వెస్టింగ్ కి పెట్టుబడి అయితే 25,000 అవుతుంది, 25,000 అవుతుంది. 25,000 వచ్చే ప్రణాళిక ఉండాలండి వరికి. ఇట్లా ప్రకృతి వైపరీత్యం ఉన్నప్పుడు లాభం లేకపోయినా నష్టం కావద్దు రైతుకి. ఇటువంటి ప్రణాళికాబద్ధమైన ప్రభుత్వాలు లేకుండా పోతా ఉన్నాయి తెలంగాణలో. ఇది దురదృష్టకరం. ఒక ప్రణాళిక లేదు, ఒక విజన్ లేదు, కమిట్మెంట్ లేదు, గాలికి గ్యారెంటీలు, ఓట్ల కోసం వాగ్దానాలు. అది ఎట్లా నెరవేరుస్తామంటే ప్రణాళిక లేదు. ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేస్తారు? వాగ్దానాలకి 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఎక్కువ కావాలి, ఏ రకంగా సంపాదన ఉంటుంది అంటే దానికి ఐడియా లేదు. ఎలక్షన్లు వస్తున్నాయి, వాగ్దానాలు చేయాలి, ఓట్లు వేయించుకోవాలి, తర్వాత ఎగ్గొట్టాలి. ఈ రకమైన ఆలోచన విధానంతో పార్టీలు నడిచినంతసేపు సమాజం బాగుపడది. ఒక విజన్ తోటి, ఒక ప్రణాళిక తోటి అన్ని అధ్యయనం చేసినాకనే మేనిఫెస్టోలు రిలీజ్ చేయాలి. ఓట్ల కోసం మేనిఫెస్టోలు, ఎలక్షన్లు కాగానే అన్ని ఎగ్గొట్టుడు, మాది 5 ఏళ్ళు అయినాక వస్తే వస్తాం, పోతే పోతాం, సంపాదించుకోవాలి, దోచుకోవాలి. ఇట్లా ఆలోచన చేసే పార్టీలు ఉన్నంత కాలం రైతాంగమే కాదు ఏ వర్గం కూడా బాగుపడదు. ఇప్పుడు మాత్రం మన జిల్లాలో ఎడపల్లిలో, రెంజల్లో, ఇందల్వాయిలో, దర్పల్లిలో, సిరికొండలో, మాక్లూరులో ఈ మండలాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున నష్టమైంది. పెద్ద ఎత్తున నష్టపరిహారం
చెల్లించాల్సిన బాధ్యత ఫసల్ బీమా లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. తప్పనిసరిగా 25,000 రూపాయలు ప్రతి ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఉన్నది. ఇది మా డిమాండ్. మీరు వచ్చి కూడా 4 నెలలు అయిపోయినాక కూడా మీరు ఎంతసేపు వాగ్దానాల మీద దాటివేసే ధోరణి, చెరుకు ఫ్యాక్టరీల మీద దాటివేసే ధోరణి, ఇటువంటి ధోరణితోటి పని చేస్తే మాత్రం మంచి పద్ధతి కాదు. ఇమీడియట్ గా 25,000 రూపీస్ పర్ ఎకర్ తక్షణమే రిలీజ్ చేయాలి ఫండ్ రైతులకు.